పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఏదో దాడి చేశారో ఆ దాడి ప్రజాస్వామ్య విధానంలో దారుణమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎవరికైనా పార్టీ పెట్టుకొని ఒక పాలక పక్షాన్ని వాళ్ళలో ఉన్న తప్పును ఎత్తి చూపించే హక్కు ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఉంటుంది. దాని పరంపరలో భాగంగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు ఏం చేసినారు, జస్ట్ నీ పథకాలు నీ ఏ 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని కేటీఆర్ను కేసీఆర్ను రండా గిన్నా అమలు చేయలే శాతయాక నువ్వే రెండవైన అన్నంత మాత్రాన ఇలా దాడి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్య విధానం, ప్రజాస్వామ్యాన్ని కొట్టడి పెట్టు, ప్రజాస్వామ్యాన్ని మీద దాడి చేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే మళ్ళీ గత మాదిరిగా ఏదో గుండారాజ్యం తేవాలనే ఆలోచనలో ఈ ఎమ్మెల్యే గారికి ఉన్నట్టుంది. మరి ఇది మానుకోవాలి. మరి అందరూ ఇది ప్రజాస్వామ్యము. ఒక ఆఫీస్పై దాడి చేయమంటే మాకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటే మాకు దేవాలయం లాంటిది. మరి అటువంటి దేవాలయంపై మేము దాడి చేసినప్పుడు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. వారికి కఠినంగా ఎవరైతే ఎన్ఎస్ఏ వాళ్ళు చేసిరో వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. మరి అదే మాదిరిగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు నిమ్మలంగా మేము నిరాహార దీక్షగా అక్కడ దీక్ష చేస్తుంటే భువనగిరిలో మమ్మల్ని అరెస్ట్ చేయడము, మా పార్టీ వాళ్ళని తీసుకొచ్చి బీబీ నగర్లో ఇక్కడ బొమ్మల రావణంలో మా గత ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు. మరి పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడము అన్యాయము. మేము కోరేది మేము ప్రశాంతంగానే చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం, ఎవరికైనా అనే హక్కు ఉన్నది. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం అయిన సీటు కూడా తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ తీసుకొచ్చి నీకు సీటు ఈరోజు కూర్చున్నావంటే ఆ సీటు తెచ్చిందే కేసీఆర్ గారు కాదా? మరి నీకు తండ్రి లాంటి వ్యక్తిని ఆ రకంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రండన్నంత మాత్రం ఎన్నో మాటలు ఏదో ఇంత గొడవ చేస్తున్నారు, మా మీద భౌతిక దాడులు చేస్తున్నారు. మరి ఇటువంటి రండా కాకుండా ఎన్నో మాటలు మాట్లాడారు కదా. నువ్వు కొడుకు లాంటి వయసున్న వ్యక్తివే, నువ్వు అంత పెద్ద వ్యక్తిని అన్ని మాట్లాడినప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక అధ్యక్షుడిగా ఆ మాట అంటే నీకు ఇంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో మేము సామరస్యం పోతాం, దీనికి భయపడలేదు. అరెస్టులు ఇవన్నీ మాకు కొత్త కాదు. ఏదేమైనా కూడా మేము ఇటువంటి అరెస్టులు భయపడకుండా మేము ఖచ్చితంగా ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఇటువంటి ఎప్పుడన్నా జరుగుతుంది ఇంతకంటే కూడా మేము భారీ ఎత్తున మేము కూడా భౌతికంగా దాడులు చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా కాంగ్రెస్ వాళ్ళు మంచి పద్ధతితో ప్రజలు ఇచ్చిన మీకు 5 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పి ప్రజలకు అవసరాలు మీరు తీర్చండి. అంతేగాని ఈ రకంగా భయప్రాంతం చేసి డైవర్స్ పాలిటిక్స్ తీసుకొచ్చే పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసిన కాంగ్రెస్ గుండాలకు నిరసనగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త రోడ్డెక్కి ఇది నిర్బంధించిన అరెస్టు చేసిన మేము ప్రతి చర్య అనేది ఏ విధంగా ఉంటుందో అని చూపించే దాంట్లో కూడా ఇవాళ శాంతియుతంగా నిరసన తెలిపింది. ఈ అరెస్టులతోని నిర్బంధాలతోని దాడులతోని ప్రశ్నించే గొంతులను నొక్కేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ వ్యవహరించే తీరును చూస్తే ప్రజలు భయం బాధితులకు గురవుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన అన్నాడు, ప్రజలకు సేవ చేసేదాంట్లో అన్నాడు. కానీ ప్రజల మీద దాడులు చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి అనేక రకాలుగా నగరంలో హైడ్రా పేరుతోని కొంతమంది ఇళ్లను కూలగొట్టిండు, కార్మికులను రోడ్డెక్కిర్రు, అదేవిధంగా కర్షకులు రోడ్డెక్కిర్రు. అదేవిధంగా ఈరోజు పార్టీ ఆఫీసుల పైన దాడి చేపిస్తుందంటే ఇది వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలను అమలుపరచమని అడిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడి చేయడం అంటే సిగ్గుచేటు. అంటే ప్రజలు ప్రశ్నించే మీ ప్రభుత్వ పథకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఈ దాడులు అనే దాని మీద కరెక్ట్ కాదు. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. ఎక్కడ నిర్బంధన పాలన, అరెస్టుల పాలన, దోపిడీ పాలన, దొంగల పాలన లాగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గ్రహించి ప్రజలకు ప్రజాపాలన చేసే విధంగా మీ పరిపాలన ఉండాలి. ఆఫీసులో